అట్లేముండదా అక్కడ? అంటే ఎవరైతే బాగా అందరి ముందు నామినేట్ చేసి ఎలాగైతే వస్తారో వాళ్ళకైనా ఇస్తారనుకుంటున్నాను. నేనైతే పాతయి చూసాను. హుహు. నాకైతే అలాగే అనిపించింది. ఓకే. మరి అక్కడ ఉన్న ఆస్కార్ అవార్డ్స్ ఇచ్చే ఆ ప్లేస్ గాని, ఆ డాల్బీ థియేటర్ గాని, సో ఆ ఎన్విరాన్మెంట్ కానీ ఎలా ఉంటది? ఏంటి? ఎందుకంటే మీరు ఎక్స్‌పీరియన్స్ చేశారు కాబట్టి. అలాంటివి విన్నప్పుడు మాకు గూడా ఏమనిపిస్తదంటే, అరే! మనం కూడా ఒక్కసారి ఎళ్ళాలి. భలే ఉంటుందంటూ చెప్తుంటారు కదా! రాజుగారు చెప్పారన్నట్టు. సో ఎలా ఉంటదో కాస్త చెప్తారా? ఇండియా నుంచి గాని, ఒక చైనా నుంచి గాని ఎవరైనా ఆస్కార్ సెరమనీకెళ్ళాలంటే మీ మూవీ అక్కడ నామినేషన్‌లో ఉండాలి. హ్మ్. ఇప్పుడు 5 ఉంటాయి గదా! 1, 2 షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో 5 ఉంటాయి గదా! ఆ 5లో మీ మూవీ అక్కడ ఉంటే వాళ్ళు ఆ మూవీ తరపున మిమ్మల్ని నామినేట్ చేస్తారు. లేకపోతే అక్కడ మీరు షూటింగ్ అయినా చేసుకొని అక్కడ సినిమా రిలీజ్ చేయించుకోగలిగితే అప్పుడు ఎళ్ళొచ్చనమాట ఆ సెరమనీకి. హుహు. అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఆస్కర్ అవార్డ్ అకాడమీ అవార్డ్స్ అనేయి వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ అవార్డ్స్. ఆ అవార్డ్స్ అనమాట. ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటది? సో, ఆస్కర్ అనేది ఒక డాల్బీ థియేటర్‌లో అవుతదనమాట. ఈ డాల్బీ థియేటర్ అని హ్మ్. ఉంటుంది. అది హాలీవుడ్ అనే ప్లేస్‌లో ఉంటదనమాట. ఇప్పుడు హాలీవుడ్ అనేది ఒక ప్లేస్. హ్మ్. అక్కడ సినిమా ఇండస్ట్రీలో అక్కడ స్టూడియోస్ ఉంటాయన్నమాట. హాలీవుడ్‌కి సంబంధించిన యాక్టర్స్ వాళ్ళ ప్లేసెస్ గాని, ఫిల్మ్ కాలేజెస్ గాని అన్నీ హాలీవుడ్ అంటే ఒక ఫిల్మ్‌కి సంబంధించిన ప్లేస్ అన్నమాట. ఒక హ్మ్. ప్లేస్ అది. హ్మ్. సో, అక్కడ మనకి డాల్బీ థియేటర్ అని ఉంటదన్నమాట. ఆ డాల్బీ థియేటర్‌లో ఈ ఆస్కార్ సెరమనీ జరుగుతది. ఎవ్రీ ఇయర్ మార్చ్‌లో జరుగుద్ది. సో, అక్కడ మనకి ఎళ్ళాలంటే నామినేట్ అయ్యుండాలి. నామినేట్ అయినప్పుడు అక్కడ చాలా సెక్యూర్డ్ ఉంటది. హ్మ్. ప్లేసెస్ చాలా సెక్యూర్డ్ ఉంటది. సో, ఇరాన్ వార్ అయింది గదండీ! ఇరాన్ వార్ ఆహ్, మిడిల్ ఈస్ట్‌లో ఇంకా ఎక్కువ సెక్యూర్డ్ ఉందన్నమాట ఇప్పుడు. హుహుహు. సో, వెరీ ఇప్పుడు మనోళ్ళకి ఇంకా నేనేమంటున్నానంటే, ఇంకా ఎక్కువ నామినేట్ చేసుకోగలగాలి. మన ఇండియన్ మూవీస్ ఫ్యూచర్‌లో హ్మ్. చేస్తారనే అనుకుంటున్నాను. నేను 97థ్ ఆస్కర్స్‌కెళ్ళాను. హ్మ్. ఎళ్ళినప్పుడు అది మార్చ్‌లో జరిగింది. మార్చ్‌లో జరిగినప్పుడు అక్కడ అందరూ హాలీవుడ్‌లో మూవీ చేసినోళ్ళు పెద్ద పెద్ద యాక్టర్స్ అందరూ వచ్చారనమాట. నేను ఇంకా చిన్నప్పుడు. చిన్న కదండీ! అప్పుడు ఇంకా ఏజ్. ఆళ్ళందరూ పెద్ద పెద్ద అన్ని సినిమాలు చేసినోళ్ళు అందరూ ఏ ఉన్నారనమాట. యాక్టర్స్ ఉన్నారు? అందరూ పెద్ద యాక్టర్స్. యూ నేమ్ దెమ్ వాళ్ళు